30 సంవత్సరాలుగా రాప్తాడు నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల్లో అనేక గొడవలు సృష్టించడం పరిటాల సునీత కుటుంబ సభ్యులకు అలవాటుగా మారిపోయిందంటూ అనంతపురం జిల్లా వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి విమర్శించడం జరిగింది. అనంతపురం జిల్లా కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం 2:10 సమయంలో అనంతపురం వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి వైఎస్ఆర్ పార్టీ జెడ్పీటీసీ మరియు జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మను స్థానిక ఆమె క్యాంపు కార్యాలయం నందు కలవడం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ నిన్నటి రోజున రామగిరి మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం నందు ఎంపీటీసీలంతా కూడా స్థానిక ఎంపీపీ ఎన్నికలకు హాజరు కాకోకుండా పోలీసులు అడ్డుకోవడం జరిగిందని, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత కూడా నిత్యం పోలీసులను అడ్డు పెట్టుకొని స్థానిక ఎంపీటీసీలను భయపెట్టించి ఎంపీపీ పదవిని కూడా వారే దక్కించుకోవాలని ఎత్తుగడలు చేస్తున్నారని, గతంలో కూడా ఇదే విధంగా రాప్తాడు నియోజకవర్గంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో అనేక సందర్భంలో ఎమ్మెల్యే పరిటాల సునీత కుటుంబ సభ్యులు పరిటాల సునీత నిత్యం దాడులు చేయించి అక్కడ అధికారం చేజిక్కించుకోవాలని ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారని, ఈసారి కూడా అదేవిధంగా రామగిరి ఎంపీపీ ఎన్నికల్లో గొడవలు సృష్టించడం జరిగిందని, ఇది ఎమ్మెల్యే పరిటాల సునీత కుటుంబానికి నిత్యం ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే విధంగా ప్రవర్తిస్తున్నారంటూ అనంతపురంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతపై వైఎస్ఆర్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి ఘాటుగా విమర్శించారు. ఒక 10-11 చోట్ల ఈరోజు వారి యొక్క అధికార ఉపయోగించుకొని వారు ఒక బలవంతంగా దాన్ని కైవసం చేసుకోవాలా, ప్రలోభ పెట్టి మెంబర్స్కి ప్రలోభ చేసుకునేది కూడా చాలా ఎక్కువగా చేశారు. ఇన్ని చేసినా కూడా 50 దాంట్లో 39 దగ్గర అందరూ కూడా ఎదుర్కొన్నారు. దానికి ప్రత్యేకంగా ఎంపీటీసీ సభ్యులందరికీ అంటే ఎన్ని ప్రలోభాలు చూపించినా, అధికార దర్పం చూపించినా, అధికారాన్ని అడ్డం పెట్టుకొని బలవంతం చేసినా కూడా ఎక్కడ మాత్రం వెనక్కిపోకుండా, మరీ ముఖ్యంగా అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు సత్యసాయి జిల్లాలో అయిన రాప్తాడు నియోజకవర్గంలో రామగిరి మండలంలో కానీ, అలాగే కదిరి నియోజకవర్గంలో గాలివీడు దగ్గర కూడా ఈరోజు గాన్లపేట దగ్గర కూడా ఆ శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యులు రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీత గారు, అలాగే కదిరి శాసనసభ్యుడు కందికుంట వెంకటప్రసాద్ గారు కూడా ప్రత్యేకంగా దాంట్లోకి కూడా పోయి వాళ్ళని బలవంతం చేసి ఎన్నిక జరుపుకోకుండా చేయడం చాలా కూడా దురదృష్టకరం. ప్రజాస్వామ్యానికి కూడా గొడ్డలు పెట్టలాంటిది. ఎక్కడ ఎంత చేసినా కూడా అయినా కూడా ఈరోజు మాకే మెంబర్లుగా ఉన్నారు. కానీ ఎందుకో నాకు అర్థం కాలేదు. కానీ ఈ జిల్లాలో వాళ్ళకి సభ్యులు లేరు. అందరు గెలిచారు కదా. ఈరోజు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు పరిచేదో, లేకపోతే జిల్లా అభివృద్ధిని గురించి ఆలోచన చేసేదో, వారు ఇచ్చిన హామీలు సూపర్ 6 అవన్నీ కూడా అమలు పరిచే దాంట్లో శ్రద్ధ వహించుకోకుండా వాళ్ళ యొక్క మెంబర్ల యొక్క మద్దతు లేని వారికి శాసనసభ్యులకు బలవంతంగా కూడా ఎంపీలు చేసుకుంటే మాత్రం వాళ్ళకు ఒరిగేది ఏమీ లేదు. ఏదేమైనా కూడా ఇక్కడ అందరూ కూడా ప్రతి కార్యకర్త కావచ్చు ఎంపీటీసీ తప్పకుండా నిలబడతాం. ఈరోజు కదిరి గాన్లపేట కావచ్చు, రామగిరి మండలంలో కావచ్చు, ఈరోజు పరిటాల సునీత గారు కూడా ఎక్కడ చేయడం ఇదే. ఆమె ఎప్పుడు శాసనసభ్యులు ఉన్నా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నా ఎప్పుడు పరిపాటి దౌర్జన్యం చేసేది ఎప్పుడు వారికి అనేది కూడా పరిపాటిగా కూడా వస్తుంది. వారు ఎప్పుడుంటే అక్కడ ఏదో రకంగా పోలీసు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం పోలీసు వారిని ఉపయోగించుకోవడం, గెలవాలని ప్రయత్నం చేయడం ఎప్పుడు ఈ రోజు కాదు. నేను 30-35 ఏళ్ళ నుంచి చూస్తున్నాను రాజకీయాలు అనంతపురం జిల్లాలో. ఎప్పుడు ఇది పరిపాటిగా మారిపోయింది వాళ్ళకంతా కూడా. ఏదేమైనా మేము ప్రజాస్వామ్య పద్ధతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా పోరాడుతుంది, చివరి వరకు పోరాడుతుంది, తప్పకుండా కూడా చేస్తాం. ఇదే కాదు, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మా సత్తా మా యొక్క పార్టీ యొక్క బలాన్ని కూడా మేము చాటి చెప్పేటట్టు కూడా చేస్తాం. మరీ ముఖ్యంగా ఈరోజు నిన్నే అందరూ కూడా అక్కడ నిన్న ప్రకాష్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే గిరిజమ్మ గారు కావచ్చు, లేకపోతే అక్కడ అధ్యక్షురాలైన ఉషశ్రీ గారిని కూడా వాళ్ళని కూడా ఎక్కడ కానీ లోపల దగ్గర కూడా రానికోకుండా ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం, గిరిజమ్మ గారు ఎక్కడ ఎవరి ఇంట్లో వాళ్ళు చేయడం నిజం కూడా బాధాకరం. ప్రజాస్వామ్యంలో ఇదంతా కూడా గొడ్డలు పెట్టు. ఏదేమైనా ఇప్పుడే నేను ఒకటే అడుగుతున్నాను, అనంతపురం జిల్లాలో కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, లేకపోతే ఎస్పీ గారు, ఇతర అధికారులు ఇంత గట్టిగా నిలబడినప్పుడు అక్కడ ఉండే కలెక్టరు, జాయింట్ కలెక్టరు, అక్కడ ఉండే పోలీసు అధికారులు ఎందుకు సత్యసాయి జిల్లాలో నిలబడలేదో వారు కూడా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వారు అధికారులు కూడా అర్థం చేసుకొని వారు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ నిలబడి మంచి పేరు తెచ్చుకున్నారో అక్కడ ఎందుకు చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారో వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతాను.